హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం CTET, TSTET, DSCకి సంబంధించి ఫుడ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. ఈ పార్ట్ 1లో ఫుడ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ఫుడ్ అనమాట. ఇందులో మైక్రోన్యూట్రియన్స్ గురించి, మైక్రోన్యూట్రియన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అంతేకాకుండా ఈ న్యూట్రియన్స్ వల్ల వచ్చే డెఫిషియన్సీ డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేసాం. మనం ఈ వీడియోలో వచ్చి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చి ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటో చూద్దాం. The method of eating or choice of a food followed by a living organisms is called as a food habit. ఫుడ్ హ్యాబిట్ అంటే ద మెథడ్ ఆఫ్ ఈటింగ్, మనం ఏ మెథడ్లో ఫుడ్ని తీసుకుంటాము, అదేవిధంగా చాయిస్ ఆఫ్ ఫుడ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటాము అనేది ఫుడ్ హ్యాబిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ర్యాబిట్ ఈట్స్ గ్రాస్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ర్యాబిట్ని తీసుకున్నట్టయితే ర్యాబిట్ అనేది దేన్ని ఫుడ్గా తీసుకుంటుంది, గ్రాస్ని తీసుకుంటుంది, లేదా ప్లాంట్ బేస్డ్ సబ్స్టెన్సెస్ని ఫుడ్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి ఈచ్ రీజియన్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్. మనకు తెలుసు, ఇప్పుడు మనం తెలంగాణ, ఏపీ, మన సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ, మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటాం, రైస్ని ఎక్కువ తీసుకుంటాం కదా. అదేవిధంగా నార్త్ సైడ్ వాళ్ళైతే చపాతీ, రోటీస్ ఇవి ఎక్కువగా తీసుకుంటారనమాట. అంటే ఒక్కొక్క రీజియన్ బట్టి వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్స్ విల్ బీ కుక్డ్ ఆర్ ఈటెన్ ఆన్ డిఫరెంట్ అకేషన్స్. అదే కాకుండా మనం డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి, ఫెస్టివల్స్కి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ని చేసుకుంటాం, స్వీట్స్ చేస్తాం. అలాగా అకేషన్స్ని బట్టి కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, ఇన్ఫాంట్స్ డోంట్ హ్యావ్ ఏ టీత్, దే కాంట్ చూ ద ఫుడ్. ఇన్ఫాంట్స్ అనే వాళ్ళకి టీత్ అనేవి ఉండదు. మనకు తెలుసు, పుట్టగానే టీత్ అనేవి రావు కాబట్టి వాళ్ళు ఫుడ్ని నమ్మలేరు. సో దే ఆర్ గివెన్ ఐదర్ మిల్క్ ఆర్ సాఫ్ట్ ఫుడ్. సో వాళ్ళు మిల్క్ అయినా తీసుకుంటారు, లేదా సాఫ్ట్ ఫుడ్ అయినా తీసుకుంటారు. పీపుల్ లాస్ దే టీత్ ఇన్ ఓల్డ్ ఏజ్, సో ఓల్డ్ పీపుల్ ఆల్సో కాంట్ చూ. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా టీత్ని లాస్ అవుతారు. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఫుడ్ని నమ్మలేరు. ఇన్ దిస్ వే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అకార్డింగ్ టు దేర్ ఏజ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏజ్ని బట్టి కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం ఉండే రీజియన్ బట్టి చేంజ్ అవుతాయి, ఏజ్ని బట్టి చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆటోట్రోప్స్. ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ మేక్ ఫుడ్ బై దెమ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే వాటి యొక్క ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకోగలుగుతాయి. ఆటో అంటే సెల్ఫ్ అని, ట్రోప్స్ అంటే నరిష్మెంట్, నరిష్మెంట్ మీన్స్ పోషణ అని. హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆటోట్రోప్స్. గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్. ప్లాంట్స్ మాత్రమే ఆటోట్రోప్స్గా ఉంటాయి, ప్లాంట్స్ మాత్రమే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఏ ప్రాసెస్ ద్వారా అండి, ఫోటోసింథసిస్ ద్వారా. ఫోటోసింథసిస్ ద్వారా ఈ ప్లాంట్స్లో క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సన్లైట్ ప్రిపేర్ ద ఫుడ్ అనమాట. దట్ ఈస్ ద గ్లూకోజ్ అండి. అదేవిధంగా ఆక్సిజన్ని కూడా రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, హెర్బివోరస్. యానిమల్స్ విచ్ ఫీడ్ ఆన్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ హెర్బివోర్స్. హెర్బివోర్స్ అంటే ఏ యానిమల్స్ అయితే ప్లాంట్స్ని మాత్రమే ఫుడ్గా తీసుకుంటాయో అటువంటి వాటిని హెర్బివోర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కౌ, గోట్, హార్స్, జిరాఫ్, బటర్ఫ్లై ఇవన్నీ కూడా హెర్బివోర్స్ అండి. వీటి యొక్క ఫుడ్ అనేది ఓన్లీ ప్లాంట్స్ లేదా ప్లాంట్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, వాటిని హెర్బివోర్స్ అని అంటారు. నెక్స్ట్, కార్నివోర్స్. కార్ని మీన్స్ మీట్ అండి, ఓర్ అంటే ఈటర్. యానిమల్స్ విచ్ ఫీడ్ ఆన్ ద అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కార్నివోర్స్. ఏ యానిమల్స్ అయితే యానిమల్స్ని ఫుడ్గా తీసుకుంటాయో అటువంటి వాటిని కార్నివోర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లయన్, టైగర్, జాకెల్, వల్చర్, వోల్, స్నేక్, స్పైడర్ ఇవన్నీ కూడా కార్నివోర్స్కి ఎగ్జాంపుల్. ఇవి అదర్ యానిమల్స్ని ఫుడ్గా తీసుకుంటాయి. నెక్స్ట్, నెపంథీస్, డ్రోసెరాస్, ఉట్రిక్లేరియా దట్ ఈస్ ద బ్లాడర్ ఓట్, వీనస్ ఫ్లై ట్రాప్, డయేనియా అనమాట ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సమ్ సచ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కార్నివోరస్ ప్లాంట్స్. కొన్ని కార్నివోరస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కార్నివోరస్ అంటే ఏంటి, అదర్ యానిమల్స్ని ఫుడ్గా తీసుకోవడం అని చెప్పాం కదా. ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, నెపంథీస్ కానీ, డ్రాసెరాస్ కానీ, ఉట్రిక్లేరియా ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ని ఫుడ్గా తీసుకుంటాయి అన్నమాట. ఓకే,
ఇన్సెక్ట్స్ని, ఫ్రాక్స్ని, ఓకే, వీటిని ఫుడ్గా తీసుకుంటాయి. కాబట్టి వీటిని కార్నివోరస్ ప్లాంట్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి ఆమ్నివోరస్. ఆమ్ని మీన్స్ ఆల్, ఓర్ మీన్స్ ఈటర్. యానిమల్స్ విచ్ ఫీడ్ ఆన్ బోత్ ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆమ్నివోర్స్. ఏ యానిమల్స్ అయితే బోత్ ప్లాంట్స్ని యానిమల్స్ని ఫుడ్గా తీసుకుంటాయో వాటిని ఆమ్నివోర్స్ అని అంటారు. ఇప్పుడు ప్లాంట్స్ మాత్రమే ఫుడ్గా తీసుకునే వాటిని హెర్బివోర్స్ అని అంటారు. ఓకే, అదర్ యానిమల్స్ని ఫుడ్గా తీసుకునే వాటిని కార్నివోర్స్ అని అంటారు. బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని రెండింటిని ఫుడ్గా తీసుకునే వాటిని ఆమ్నివోర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అదేవిధంగా క్రో, కాకి, రకూన్స్ అనమాట. ఓకే, బియర్స్ దే ఫీడ్ ఆన్ ఫ్లెష్ యాజ్ వెల్ యాజ్ ఏ హనీ. బియర్స్ ఉంటాయి కదా, అది ఫ్లెష్ని అంటే అదర్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని ఫుడ్గా తీసుకుంటుంది. అదేవిధంగా హనీని కూడా ఫుడ్గా తీసుకుంటుంది. నెక్స్ట్ డీకంపోజర్స్ ఆర్ న్యాచురల్ స్కావెంజర్స్. Crows, earthworms and vultures that live in our surroundings usually eat waste, rotten food materials, dead animals. మన సరౌండింగ్స్లో క్రోస్, కాకులు ఉంటాయి, ఎర్త్వామ్స్ ఉంటాయి, వల్చర్స్ ఉంటాయి. ఇవి మన సరౌండింగ్స్లో వేస్ట్ ఫుడ్, అదేవిధంగా రోటన్ ఫుడ్ మెటీరియల్ అంటే కుళ్ళిపోయిన ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి. అదేవిధంగా డెడ్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటిని ఫుడ్గా తీసుకుంటాయి అన్నమాట. దే కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ ఇన్ దిస్ మేనర్. ఈ విధంగా మన యొక్క సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుతాయి. ఏవి? డికంపోజర్స్ ఆర్ న్యాచురల్ స్కావెంజర్స్. నెక్స్ట్ ఫ్రీగివోరస్ యానిమల్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్రీగివోరస్ యానిమల్స్ అనమాట. అంటే ఏంటంటే దీస్ యానిమల్స్ ఫీడ్ మోస్ట్లీ ఆన్ రా ఫ్రూట్స్, సకులెంట్ ఫ్రూట్స్ లైక్ వెజిటేబుల్స్, రూట్స్, షూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్. సకులెంట్ ఫ్రూట్స్ అంటే జ్యూసీగా ఉంటాయి కదా, మ్యాంగో ఇట్లా జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ని. అదేవిధంగా రా ఫ్రూట్స్ అంటే పచ్చి ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని, రూట్స్ని, వీటిని ఫుడ్గా తీసుకునే వాటిని ఫ్రీగివోరస్ ప్లాంట్స్ అని అంటారు. ఫ్రీగివోర్ కెన్ బి ఎనీ టైప్ ఆఫ్ ఏ హెర్బివోర్ ఆర్ ఆమ్నివోర్ వేర్ ఫ్రూట్స్ ఈజ్ ప్రిఫర్డ్ ఫుడ్ టైప్. ఈ ఫ్రీగివోర్స్ అనేవి హెర్బివోర్స్ అయినా కావచ్చు లేదా ఆమ్నివోర్స్ అనే కావచ్చు. ఆమ్నివోర్ అంటే ఏం చెప్పాం? బోత్ ప్లాంట్ అండ్ యానిమల్స్ని ఫుడ్గా తీసుకునే వాటిని ఆమ్నివోర్ అన్నాం కదా. ఏవైనా కావచ్చు. వీటి యొక్క ప్రిఫరెన్స్ అనేది మోస్ట్లీ ఫ్రూట్స్ని తీసుకోవడం అయి ఉంటుంది. నెక్స్ట్, హౌ డు యానిమల్స్ ఈట్. యానిమల్స్ అనేవి ఎలా తింటాయి? ఎవ్రీ యానిమల్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ ఏ గెటింగ్ ఫుడ్. They track down, collect, grab, hunt and then use various parts of their body to take food into the mouth finally. అసలు యానిమల్స్ అనేవి ఒక్కొక్క యానిమల్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫుడ్ని గెట్ చేసే మెథడ్ ఉంటుంది. దే ట్రాక్, ఫస్ట్ ఫుడ్ ఎక్కడ ఉందో దాన్ని ట్రాక్ చేస్తుంది, నెక్స్ట్ కలెక్ట్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చి హంట్ చేస్తుంది, ఫైనల్గా బాడీ యొక్క వేరియస్ పార్ట్స్ని యూజ్ చేసుకొని ఫుడ్ని మౌత్లోకి తీసుకుంటుంది అనమాట. మోస్ట్ యానిమల్స్ ఫీడ్ రెగ్యులర్లీ, but first they must trace out the food. To do this they use a wide range of senses. మనకి తెలుసు అనమాట అసలు ఫుడ్ ఎక్కడ ఉందో ఫస్ట్ దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి. ఇలా ఫుడ్ని ట్రేస్ అవుట్ చేయడానికి మనకి నార్మల్గా 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి కదా. ఏంటివి? ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, అదేవిధంగా స్కిన్. వీటిని బట్టి స్మెల్ బట్టి, సైట్ బట్టి, హియరింగ్, టేస్ట్, అదేవిధంగా టచ్ బట్టి ఫస్ట్ ఫుడ్ ఎక్కడ ఉందో యానిమల్ అనేది ట్రేస్ అవుట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ యూస్ ద సెన్సెస్ ఆఫ్ ఏ స్మెల్. డాగ్స్ అనేవి స్మెల్ బట్టి ఫుడ్ అనేది ఎక్కడుందో ట్రేస్ చేస్తుంది. వైల్ వల్చర్స్ యూస్ విజన్. వల్చర్స్ అంటే గద్దులు ఉంటాయి కదా, ఇవి వచ్చి విజన్ బట్టి అనమాట. అదేవిధంగా బ్యాట్స్ డిపెండ్స్ మోర్ ఆన్ హియరింగ్. బ్యాట్స్ అనేవి గబ్బిలాలు అంటారు కదా, అవి హియరింగ్ బట్టి ఐడెంటిఫై చేస్తాయి. సమ్ రెప్టైల్స్ ఆన్ టేస్ట్. రెప్టైల్స్ అనేవి టేస్ట్ని బట్టి ఫుడ్ని ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేస్తాయి అనమాట. అంటే డిఫరెంట్ యానిమల్స్ అనేవి డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ని యూస్ చేసి ఫుడ్ని ఫస్ట్ ట్రేస్ అవుట్ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ స్కేటస్ గురించి పాయింట్ స్కేటస్. అసలు పాయింట్ స్కేటస్ అంటే ఏంటండి? అండ్ ఇన్సెక్ట్ విచ్ ఫీడ్ ఆన్ అదర్ ఇన్సెక్ట్. ఏ ఇన్సెక్ట్ అయితే అదర్ ఇన్సెక్ట్స్ ని ఫుడ్ గా తీసుకుంటుందో వాటిని పాయింట్ స్కేటస్ అని అంటారు. ఈ పాయింట్ స్కేటస్ అనేవి డిటెక్ట్ ద రిపెల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ వాటర్ బై ఎనీ అదర్ ఇన్సెక్ట్ ట్రాప్డ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. ఇప్పుడు మనము వాటర్ లో ఇక రాయేసినా లేకపోతే ఒక ఇన్సెక్ట్ వాళ్ళని కూడా రిపల్స్ అనేవి వస్తాయి కదా, చిన్న చిన్న అలల్లాగా వస్తాయి కదా. ఆ అలలు బట్టి అవి పాయింట్ స్కేటస్ అనేవి ఇన్సెక్ట్స్ వచ్చాయి అని చెప్పి ఐడెంటిఫై చేసి వాటిని ట్రాప్ చేస్తుందంట. దే కంపేర్ ద రిపల్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద పాండ్ కాస్డ్ బై ద లెగ్స్ ఆఫ్ ద ఇన్సెక్ట్ స్ట్రగులింగ్ టు మూవ్ అవుట్. ఇప్పుడు ఒక ఇన్సెక్ట్ అనేది వాటర్ లో వాలినప్పుడు అది మూవ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంది కదా, దాన్ని బట్టి అది రిపల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఆ రిపల్స్ యొక్క డిస్టెన్స్ ని బట్టి ఆ ఇన్సెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉందో ఈ పాయింట్ స్కేటస్ అనేవి క్యాలిక్యులేట్ చేసి దాన్ని పట్టుకుంటాయంట.
ఓకే. ద సేమ్ పార్ట్ మే బి యూస్డ్ ఇన్ డిఫరెంట్ వేవ్స్ బై డిఫరెంట్ యానిమల్స్. ఒక సేమ్ పార్ట్ ని డిఫరెంట్ యానిమల్స్ అనేవి డిఫరెంట్ వేస్ లో యూస్ చేస్తాయంట. అదేంటో చూద్దాం. ద డాగ్ లిక్స్ విత్ ఇట్స్ టంగ్. ఇప్పుడు టంగ్ తీసుకుందామండి. టంగ్ డాగ్ అన్నది లిక్స్ అంటే నాకడానికి యూస్ చేస్తుంది అనమాట ఫుడ్ ని. అలా కాకుండా వైల్ ద ఫ్రాగ్ క్యాప్చర్ అండ్ స్వాలో ఫుడ్ ఇట్ ఇట్. అదే టంగ్ ని ఫ్రాగ్ అన్నది ఫుడ్ ని క్యాప్చర్ చేయడానికి, ఓకే, ఫుడ్ క్యాప్చర్ చేయడానికి, స్వాలో చేయడానికి యూస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సేమ్ పార్ట్, ఓకే, ఏంటి టంగ్, కానీ డిఫరెంట్ యానిమల్స్ అనేవి డిఫరెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాయి. టంగ్ ని డాగ్స్ అనేవి లిక్కింగ్ అనమాట, ఫుడ్ ని నాకడానికి యూస్ చేస్తాయి. అదే ఫ్రాక్స్ అయితే టంగ్ ని ఫుడ్ ని క్యాప్చర్ చేయడానికి, ఫుడ్ ని స్వాలో చేయడానికి యూస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి టంగ్ ని యూస్ చేసి ఇన్సెక్ట్స్ ని పట్టుకుంటుంది ఫ్రాగ్. అదేవిధంగా డిఫరెంట్ పార్ట్స్ మే బి యూస్డ్ టు టేక్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఏ ఫుడ్. లైక్ ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి, ఆ డిఫరెంట్ పార్ట్స్ ని యూస్ చేసి సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే హెన్స్ అన్నమాట. ఈ హెన్ అనేది బీక్ ని ఉపయోగించి, బీక్ అంటే ముక్కును ఉపయోగించి ఇన్సెక్ట్స్ ని పట్టుకుంటుంది అనమాట. ఓకే, ఈ హెన్ అనేది బీక్ ని ఉపయోగించి ఇన్సెక్ట్స్ ని పట్టుకుంటుంది అనమాట. వైల్ ఫ్రాగ్ యూజ్ దే టంగ్. ఫ్రాగ్ ఏం చేస్తుంది, ఆల్రెడీ చెప్పాం కదా, టంగ్ ని యూజ్ చేసి ఇన్సెక్ట్స్ ని పట్టుకుంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఆర్గాన్స్ ని ఉపయోగించి సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ని తీసుకుంటుంది. రెండు ఇన్సెక్ట్స్ నే తీసుకుంటాయి ఫుడ్ గా, కానీ ఇక్కడ హెన్ అయితే బీక్ ని యూజ్ చేస్తుంది, ఫ్రాగ్ అయితే టంగ్ ని యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హౌ లీచెస్ గెట్ దేర్ ఫుడ్. లీచెస్ అంటే ఏంటంటే జలగలు అంటారు కదా, అవండి. లీచెస్ స్టిక్ ఆన్ ద స్కిన్ అండ్ సక్ ద బ్లడ్ ఆఫ్ ఏ క్యాటిల్ యాజ్ వెల్ యాజ్ ఏ హ్యూమన్స్. ఈ లీచెస్ అనేవి స్కిన్ మీద స్టక్ అయ్యి వేటి మీద స్టక్ అవుతుందో, క్యాటిల్ అంటే యానిమల్స్ అనమాట, కౌ, బఫెలో, వీటి మీద. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ కూడా అంటుకుంటాయి అనమాట. స్కిన్ అంటుకుని వాళ్ళ నుంచి బ్లడ్ ని లాగేసుకుంటాయి, సక్ చేస్తాయి. దే హ్యావ్ స్పెషల్ స్ట్రక్చర్స్ కాల్డ్ సక్కర్స్ ఇన్ దేర్ మౌత్ టు డూ దిస్. ఈ బ్లడ్ ని సక్ చేయడానికి వాటి యొక్క మౌత్ లో సక్కర్స్ అనే స్పెషల్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, వేటిల్లో లీచెస్ లో. ఓకే, నెక్స్ట్ హౌ బర్డ్స్ గెట్ దేర్ ఫుడ్. బర్డ్స్ అనేవి ఫుడ్ ని ఎలా పొందుతాయి. డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ బీక్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని బర్డ్స్ కి ఒకే టైప్ ఆఫ్ బీక్స్ అనేవి ఉండవండి, డిఫరెంట్ గా ఉంటాయి. ద బీక్స్ ఆర్ డిఫరెంట్ బికాస్ ద ఫుడ్ ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏ ఫుడ్. ఎందుకని బీక్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కొక్క బర్డ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్ ఉంటుంది. వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్ బట్టి వాటి యొక్క బీక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే వుడ్ పికర్ అంటే వడ్రంగి పెట్టండి, హ్యావ్ ఏ లాంగ్ అండ్ స్ట్రాంగ్ బీక్. దీనికి లాంగ్ అండ్ స్ట్రాంగ్, లాంగ్ గా ఉంటుంది బీక్, అదే విధంగా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఎందుకు, బై యూజింగ్ దిస్ బీక్ దే రిమూవ్ లేయర్స్ ఆఫ్ ద బార్క్ అండ్ ఈట్ యాంట్స్ అండ్ పెస్ట్ విచ్ లై అండర్ ద బార్క్. ఇప్పుడు ప్లాంట్ ఉంటుంది కదా, ఈ ప్లాంట్ యొక్క బార్క్ ఉంటుంది కదా, ఈ బార్క్ ని రిమూవ్ చేసి ఆ బార్క్ కింద ఉన్నటువంటి యాంట్స్ ని, పెస్ట్ ని ఫుడ్ గా తీసుకుంటుంది. ఏది, వుడ్ పెకర్. కాబట్టి దాని యొక్క బీక్ అనేది లాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ద క్రేన్ హ్యాస్ ఏ లాంగ్ బీక్ టు క్యాచ్ ఫిష్ ఇన్ ద వాటర్. క్రేన్ అంటే కొంగలండి, ఇవి వాటర్ లో ఫిష్ ని క్యాచ్ చేయడానికి వాటి యొక్క బీక్ అనేది లాంగ్ గా ఉంటుంది. ఓకే, వల్చర్స్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ హుక్డ్ బీక్ టు టియర్ ఫ్లెష్ ఆఫ్ ఏ యానిమల్స్. ఈ వల్చర్స్ కి బీక్ అనేది స్ట్రాంగ్ గా హుక్డ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి యానిమల్స్ యొక్క ఫ్లెష్, మాంసాన్ని చీల్చడం కోసం అవసరం, కాబట్టి వాటి యొక్క వల్చర్స్ యొక్క బీక్ అనేది స్ట్రాంగ్ హుక్డ్ బీక్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, డిఫరెంట్ బర్డ్స్ కి డిఫరెంట్ టైప్స్ గా బీక్ ఉంది. చూడండి, ఇది వచ్చి వుడ్ పేకర్ అండి, స్ట్రాంగ్ అండ్ లాంగ్ బీక్. ఓకే, ద ప్యారెట్ విచ్ ఈట్స్ ఫ్రూట్స్ అండ్ క్రాక్స్ నట్స్ అనమాట అండ్ హ్యాస్ ఏ హుక్డ్ బీక్ వైల్ ద క్రోస్ డస్ నాట్ హ్యావ్ ఇట్. ఇప్పుడు ప్యారెట్స్ చూసినట్లయితే ఈ ప్యారెట్స్ అనేవి ఫ్రూట్స్ ని తీసుకుంటాయి ఫుడ్ గా. అదే విధంగా నట్స్ ఉంటాయి కదా, పల్లీలు, ఇవి ఉంటాయి కదా, వాటిని క్రాక్ చేసి ఫుడ్ గా తీసుకుంటుంది అనమాట. కాబట్టి దాని యొక్క బీక్ అనేది హుక్డ్ బీక్ అనేది ఉంటుంది, వేటిలో, ప్యారెట్ లో ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అవి తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి వాటి యొక్క బీక్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వల్చర్స్ వుడ్ నీడ్ షార్ప్ క్లాస్. క్లాస్ అంటే పంజా అంటారు కదా, అదండి, కాళ్ళదు ఇవి పంజా. ఈ వల్చర్స్ కి ఈ క్లాస్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. అలాంగ్ విత్ స్ట్రాంగ్ హుక్డ్ బీక్ టు టియర్ ఏ ఫ్లెష్. ఆల్రెడీ చెప్పాం కదా, వల్చర్స్ అనేవి ఫ్లెష్ ని ఫుడ్ గా తీసుకుంటుంది, కాబట్టి వాటి యొక్క బీక్ అనేది స్ట్రాంగ్ హుక్డ్ బీక్ ఉంటుంది. అదే విధంగా క్లాస్ కూడా షార్ప్ గా ఉంటాయి. While the hummingbird that suck nectar would need a long thin beak and does not need a sharp claws. Hummingbirds ఏం చేస్తాయంటే ప్లాంట్స్ నుంచి నెక్టార్ ని
ఫుడ్గా తీసుకుంటుంది అనమాట. కాబట్టి దాని యొక్క బీక్ అనేది లాంగ్గా ఉంటుంది. అదేవిధంగా థిన్ బీక్ అనేది ఉంటుంది ఇందులో హమ్మింగ్ బర్డ్లో. Ducks have a teeth, but they are not like the teeth of a cow or lion. They are not useful in grinding the food. డక్ కి టీత్ అనేవి ఉంటాయన్నమాట. కానీ అవి జస్ట్ యానిమల్స్ లాగా, అంటే కౌస్, లయన్స్, హ్యూమన్ బీయింగ్స్ మనకి టీత్ ఎందుకు యూస్ అవుతాయి? నమలడానికి యూస్ చేస్తాయి అనమాట, గ్రైండింగ్ కి యూజ్ అవుతాయి. కానీ డక్ కి ఫుడ్ ని గ్రైండ్ చేయడానికి యూస్ కావంట టీత్. దే యాక్ట్ యాజ్ ఎ ఫిల్టర్స్ టు గెట్ ఫుడ్ ఫ్రమ్ ద వాటర్. డక్ కి టీత్ అనేవి ఎందుకు యూస్ అవుతాయంటే వాటర్ నుంచి ఫుడ్ ని ఫిల్టర్ చేసుకోవడం కోసం టీత్ అనేవి యూజ్ అవుతాయి. సిమిలర్లీ ఫిష్ టు హ్యావ్ ఏ టీత్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ద సేమ్ పర్పస్ యాజ్ దట్ ఆఫ్ ద డగ్. సిమిలర్లీ ఫిష్ కూడా టీత్ అనేది ఉంటుంది. దీనికి కూడా టీత్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే వాటర్ నుంచి ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూమినెంట్స్. యానిమల్స్ లైక్ కౌ, బఫెలో, క్యామెల్ chew food very quickly, swallow and store it in a part of their stomach. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కౌస్ ని, బఫెలోస్ ని అవి ఫుడ్ ని త్వరగా ఫాస్ట్ గా తీసుకుంటాయి అనమాట, మింగేస్తాయి. అది తీసుకెళ్లి ఫుడ్ ని స్టమక్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ దే టేక్ ఫుడ్ మెటీరియల్ బ్యాక్ ఫ్రమ్ ద స్టమక్ టు ద మౌత్ అండ్ చూ ఇట్ అగైన్. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్, మీరు నెమర వేస్తాయి అంటారు కదా, బఫెలోస్ అన్నవి కూర్చొని నెమర వేస్తూ ఉంటాయి కదా. ఓకే, కొంత టైం తర్వాత ఆ ఫుడ్ ని మళ్ళీ స్టమక్ నుంచి మౌత్ లోకి తీసుకొని మళ్ళీ దాన్ని నములుతూ ఉంటాయి అనమాట. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రూమినేషన్. ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే రూమినేషన్ అని అంటారు. యానిమల్స్ ని రూమినెంట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ కౌస్, బఫెలోస్, హార్సెస్. నెక్స్ట్, హౌ ఏ హంటింగ్ యానిమల్ లైక్ లయన్ గెట్ ఇట్ ఫుడ్. హంటింగ్ యానిమల్స్ అనమాట ఇవి. లయన్, టైగర్స్ ఇవి ఫుడ్ ని ఎలా పొందుతాయి? వైల్డ్ యానిమల్స్ అంటే ఫారెస్ట్ లో ఉన్న యానిమల్స్ అనమాట. లైక్ లయన్, ఫాక్స్, ఓల్ఫ్, టైగర్ హంట్ అదర్ యానిమల్స్ ఫర్ దేర్ ఫుడ్. ఇవి వేరే యానిమల్స్ ని వేటాడి ఫుడ్ ని పొందుతాయి అనమాట. దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ లెగ్స్ టు రన్, షార్ప్ క్లాస్ టు క్యాచ్ అండ్ షార్ప్ టీత్ టు టియర్ ఏ ఫ్లెష్ అనమాట. వీటికి లెగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి రన్ చేయడానికి. అదేవిధంగా షార్ప్ క్లా అంటే పంజా అనేది చాలా షార్ప్ గా ఉంటుంది యానిమల్స్ ని పట్టుకోవడానికి, ఓకే, క్యాచ్ చేయడానికి. అదేవిధంగా టీత్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. ఎందుకని? ఫ్లెష్ ని చీల్చడానికి. టియర్ అంటే చింపడం అనమాట, చీల్చడానికి టీత్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫుడ్ చైన్. లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు పర్ఫార్మ్ దేర్ లైఫ్ ప్రాసెస్. లివింగ్ ఆర్గానిజమ్స్ కి లైఫ్ ప్రాసెస్ ని పర్ఫార్మ్ చేయడానికి ఫుడ్ అనేది అవసరం. సమ్ ఆర్గానిజమ్స్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ వైల్ సమ్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ఆర్గానిజమ్స్ టు అప్టైన్ దేర్ ఎనర్జీ. ఆల్రెడీ చెప్పాం కదా, కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి ఫుడ్ గా ఓన్ ప్రిపేర్ గా చేసుకుంటాయి, కొన్ని వచ్చి అదర్ యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయి అని. You can therefore identify different feeding types of based on how the organism get it food. They are producers or consumers. మనం చెప్పాం కదా, కొన్ని వచ్చి ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి, కొన్ని వచ్చి వేరే యానిమల్స్ మీద డిపెండ్ అవుతాయని. దీన్ని బట్టి 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే ప్రొడ్యూసర్స్, సెకండ్ వన్ వచ్చి కన్జ్యూమర్స్. ప్రొడ్యూసర్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. ఏవైతే ఫుడ్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ప్రొడ్యూసర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చి ప్లాంట్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. Any living organism, living thing that use the energy of the sun to make its own food is a producer. ఏ లివింగ్ ఆర్గానిజం అయినా సరే సన్ ఎనర్జీని యూస్ చేసుకుని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి, అటువంటి వాటిని ప్రొడ్యూసర్స్ అని అంటారు. ఏ కన్జ్యూమర్ ఈజ్ అన్ ఆర్గానిజం దట్ ఈట్ లివింగ్ ప్లాంట్ ఆర్ యానిమల్స్. కన్జ్యూమర్ అన్నది ప్లాంట్స్ ని కానీ లేదా యానిమల్స్ ని కానీ ఫుడ్ గా తీసుకుంటది. ఆల్ యానిమల్స్ ఆర్ కన్జ్యూమర్స్ బికాస్ దే డోంట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. ఈ ఎర్త్ మీద ఉండే అన్ని యానిమల్స్ కూడా కన్జ్యూమర్స్ ఏనండి, ఎందుకంటే అవి ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోలేవు, ప్లాంట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి కాబట్టి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ యానిమల్స్ ఎయిట్ ప్లాంట్స్. ఒకవేళ అన్ని యానిమల్స్ అనేవి ప్లాంట్స్ ని కానీ తినేస్తే ఏమవుతుంది? టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ ఇన్ నేచర్ యానిమల్స్ ఫాలో దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఫుడ్ బ్యాలెన్స్ అనేది కాదనమాట నేచర్ లో. అన్ని యానిమల్స్ అనేవి ప్లాంట్స్ ని ఫుడ్ గా తీసుకుంటే ప్లాంట్స్ ఉంటాయా? లేదు. సో నేచర్ అనేది బ్యాలెన్స్ గా ఉండదు. బేసింగ్ ఆన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ కన్జ్యూమర్స్. ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టి కూడా ఈ కన్జ్యూమర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అంతా. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్స్. దే ఈట్ ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్. ఇవి ప్లాంట్స్ ని ఫుడ్ గా తీసుకుంటాయి. ప్లాంట్స్ ని ఫుడ్ గా తీసుకునే వాటిని ఏమంటారని చెప్పాను? హెర్బివోర్స్ అని అంటారు. దే ఇన్క్లూడ్ హెర్బివోర్స్ సచ్ యాస్ సమ్ ఇన్సెక్ట్స్, ర్యాబిట్స్, కౌ. ఇవన్నీ కూడా ప్రైమరీ కన్జ్యూమర్స్. ఎందుకని? ఇవి ప్రొడ్యూసర్స్ ని ఫుడ్ గా తీసుకుంటాయి. సెకండ్ వచ్చి సెకండరీ కన్జ్యూమర్స్. దే ఈట్ ప్రైమరీ కన్జ్యూమర్స్. దే ఇన్క్లూడ్ కార్నివోర్స్ సచ్ యాస్ మెనీ బర్డ్స్, ఫ్రాగ్, ఫాక్స్. వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. ఎందుకని? ఇవి ప్రైమరీ కన్జ్యూమర్స్ ని ఫుడ్ గా తీసుకుంటాయి అనమాట. ఇవి యానిమల్స్ ని ప్రైమరీ కన్జ్యూమర్స్ ని ఫుడ్ గా తీసుకుంటాయి కాబట్టి వీటిని కార్నివోర్స్ అని అంటారు. ఏంటి? బర్డ్స్, ఫ్రాగ్, ఫాక్స్. టెర్షరీ కన్జ్యూమర్స్.
దే ఈట్ సెకండరీ కన్జ్యూమర్స్. దే ఇన్క్లూడ్ కార్నివోర్స్ దట్ ఫీడ్ ఆన్ అదర్ యానిమల్స్. ఇవి కార్నివోర్స్. ఇవి కూడా కార్నివోర్స్ అనమాట. ఈ కార్నివోర్స్ ఈ అదర్ కార్నివోర్స్ ని ఫుడ్ గా తీసుకుంటాయి కాబట్టి వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అని అంటారు. ఇక్కడ స్నేక్స్ అండ్ లయన్స్. ఇన్ ఏ ఫారెస్ట్, ఇక్కడ చూడండి ఫారెస్ట్ లో డీర్ ఈట్ గ్రాస్. ఇక్కడ డీరు గ్రాస్ ని తింటుంది. అండ్ ఇన్ టర్న్ టైగర్ ఈట్స్ డీర్. ఈ టైగర్ అనేది డీర్ ని తీసుకుంటుంది. ఇక్కడ ప్లాంట్ అనేది ప్రొడ్యూసర్ అనమాట. ఓకే, ఇక్కడ డీర్ అనేది ఏంటి? ప్రైమరీ కన్జ్యూమర్. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ప్లాంట్స్ ని ఫుడ్ గా తీసుకునే వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. టైగర్ అనేది ఏంటి? సెకండరీ కన్జ్యూమర్. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ ని ఫుడ్ గా తీసుకునే వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అని అంటారు. ఇది ఫుడ్ చైన్. In any ecosystem, there is a chain-like relationship between the organisms that live there. The sequence of a who eat whom is called as a food chain. దీన్ని ఏమంటారంటే ఫుడ్ చైన్ అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే సన్లైట్ నుంచి ఎనర్జీని తీసుకొని ప్లాంట్స్ అన్నవి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి వీటి ప్రొడ్యూసర్స్ అని అంటారు. గ్రాస్ హోపర్ ప్లాంట్స్ ని ఫుడ్ గా తీసుకుంటుంది కదా, దీన్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటారు. ఫ్రాగ్ అనేది గ్రాస్ హోపర్ ని ఫుడ్ గా తీసుకుంటుంది కదా, సెకండరీ కన్జ్యూమర్ అండి. ఓకే, తర్వాత స్నేక్ అనేది ఫ్రాగ్ ని తింటుంది కదా, ఇది టెర్షరీ కన్జ్యూమర్. ఈగల్ అనేది స్నేక్ ని తింటుంది అనమాట. ఓకే, కన్జ్యూమర్ అన్నది ఇంకో కన్జ్యూమర్ ని తింటుంది. ఓకే, వీటిని సెకండరీ కన్జ్యూమర్స్ అని అంటారు. ఫైనల్ గా ఈగల్ డెడ్ అయింది అనుకోండి, చనిపోయింది అనుకోండి, అప్పుడు డీకంపోజర్స్ అన్నవి వాటి మీద యాక్ట్ చేస్తాయి అనమాట. ఈ డీకంపోజర్స్ అనేది మొత్తం డీకంపోజ్ చేసి మొత్తం సాయిల్ లోనికి కలిసిపోతుంది అనమాట. అక్కడ నుంచి ప్లాంట్స్ అనేవి మళ్ళీ ప్రొడ్యూసర్స్ అన్నవి వస్తాయనమాట. అంటే ప్లాంట్స్ అనేవి వస్తాయి. సో ఇదంతా ఒక సైకిల్ లాగా ఉంది కదా, దీన్ని ఫుడ్ చైన్ అని అంటారు. It describes how organisms get energy and nutrient by eating other organism. ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం నుంచి ఎనర్జీని ఎలా పొందుతుంది. A food chain shows the relationship between the producers and consumers. ఈ ఫుడ్ చైన్ అన్నది ప్రొడ్యూసర్స్ కి కన్జ్యూమర్స్ కి మధ్య రిలేషన్ ని చూపిస్తుంది. ఫుడ్ చైన్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ ఏ డైవర్స్ ఆర్గానిజం ఇన్ నేచర్. ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి? ఒక ఆర్గానిజం అన్నది ఇంకో ఆర్గానిజం మీద డిపెండ్ అయి ఉంది అంటే ఇంటర్డిపెండెన్స్ ని చూపిస్తుంది. అదే విధంగా ఒక యానిమల్ అనేది ఇంకొక దాని నుంచి ఎలా ఎనర్జీని పొందుతాది అన్న దాని గురించి తెలియజేస్తుంది ఫుడ్ చైన్ అన్నది. నెక్స్ట్ డికంపోజర్స్. బ్యాక్టీరియా అండ్ ఫంగై సచ్ యాస్ ఏ మష్రూమ్స్ get energy by the breakdown of a dead plants and animals. They are called as the decomposers. Decomposers అంటే ఏంటి? బ్యాక్టీరియా అండ్ ఫంగై. ఇవి ఏం చేస్తాయి? డెడ్ యానిమల్స్ అంటే కాంప్లెక్స్ గా ఉండే సబ్స్టెన్స్ ని ఇక్కడ చూడండి, దే బ్రేక్ డౌన్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఇంటూ ద సింపుల్ సబ్స్టెన్సెస్ దట్ గో ఇంటూ ద సాయిల్ అండ్ ఆర్ యూజ్డ్ బై ఏ ప్లాంట్. ఇవి ఏం చేస్తాయి? కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ని సింపుల్ సబ్స్టెన్సెస్ గా కన్వర్ట్ చేస్తాయి అనమాట కదా. ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ అనేది సాయిల్ లో కలిసిపోతుంది, వాటిని ప్లాంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి. సో వీటిని డికంపోజర్స్ అని అంటారు. Thus, they help in cycling of a material between the producers and consumers and soil. ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట వేటికి మధ్య? ప్రొడ్యూసర్స్ కి, కన్జ్యూమర్స్ కి అండ్ సాయిల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉందండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్ కదా, ఈ కన్జ్యూమర్ డెడ్ అయితే సాయిల్ లో కలిసిపోతుంది. ఈ డికంపోజర్స్ ఏం చేస్తాయి? ఈ ప్రొడ్యూసర్స్ కి మళ్ళీ ఫర్టిలిటీని అంటే ఫర్టైల్ అనమాట, ఎరువుని అందిస్తాయి అనమాట. దీన్నే డికంపోజర్స్ అంటే ఇవి మధ్యలో సైకిల్ అనేది రిపీట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఏవి? డికంపోజర్స్. కాబట్టి వాటిని ఏమంటారంటే రీసైక్లర్స్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, రీసైక్లర్స్ అని వేటిని అంటారంటే డికంపోజర్స్ ని అంటారు. ఓకే, నెక్స్ట్ ఫుడ్ వెబ్. ఫుడ్ చైన్ కెనాట్ ఆల్వేస్ బి రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రైట్ లైన్. ఫుడ్ చైన్ అనేది ఎప్పుడు స్ట్రైట్ లైనే ఉండదు. ప్రొడ్యూసర్స్ అన్నవి ప్రైమరీ కన్జ్యూమర్స్, ఇట్లాగా స్ట్రైట్ లైన్ సెకండరీ కన్జ్యూమర్స్, ఇలా స్ట్రైట్ లైన్ లోనే ఉండదు. దే కెన్ బి బ్రాంచ్డ్ విత్ సెవరల్ ఫుడ్ చైన్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ వెబ్. సెవరల్ ఫుడ్ చైన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఒక ఫుడ్ వెబ్ ని ఫార్మ్ చేస్తాయి. ది సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్ అంటే ఏంటంటే ఫుడ్ చైన్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఫార్మ్ చేసేదాన్ని ఫుడ్ వెబ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాస్ అనుకోండి, గ్రాస్ ని డీర్ తింటుంది, మంకీ తింటది, అదే విధంగా గ్రాస్ హోపర్స్ తింటాయి కదా. అంటే ఇక్కడ ఒక ఫుడ్ చైన్ ఇంకొక ఫుడ్ చైన్ తో ఇంటర్ కనెక్టెడ్ గా అయ్యి ఫుడ్ వెబ్ లాగా ఫామ్ అయింది కదా. ఇక్కడ మంకీ ఉంది, మంకీని చూడండి, టైగర్ తింటదా, ఫాక్స్ తింటదా, అదే విధంగా నెక్స్ట్ స్క్వేరల్ ఉడతను కూడా చూడండి, ఇక్కడ వల్చర్ తింటదా, ఫాక్స్ తింటదా, టైగర్ తింటదా. అంటే ఒక ఫుడ్ చైన్ ఇంకొక ఫుడ్ చైన్ తో ఇంటర్ లింక్ అయింది కాబట్టి దీన్ని ఫుడ్ వెబ్ అని అంటారు. నెక్స్ట్ animal colonies and food. There are many animals that live in colonies from huge elephants to tiny ants. చాలా యానిమల్స్ అనేవి పెద్ద పెద్ద కాలనీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ కలిసి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ నుంచి కూడా చిన్న చిన్న యాంట్స్ వరకు కాలనీస్ లాగా కలిసి నివసిస్తూ ఉంటాయి అన్నమాట.
ద వండర్ ఆఫ్ ఏ ఓల్డ్ ఆఫ్ యాంట్. ఇప్పుడు యాంట్స్ చూసినట్లయితే మీరు, యాంట్స్ డూ ఏ లాట్ ఆఫ్ ఏ థింగ్స్, దేర్ కాలనీ హ్యాస్ ఏ లార్జ్ యాంట్ ఫోర్స్ టు డూ ద వర్క్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంట్స్ అనేవి ఒకదానితో ఒకటి లైన్ లో పోతూ ఉంటాయి అనమాట, అంటే కాలనీస్ లాగా నివసిస్తూ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ వర్కర్స్, సోల్జర్స్, ఫీమేల్ అండ్ మేల్. వాటిలో ఆ కాలనీస్ లో వర్కర్స్ ఉంటారు, సోల్జర్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటాయి, అదే మేల్ యాంట్స్ కూడా ఉంటాయి అనమాట. ద వర్కర్స్ కలెక్ట్ అండ్ మెయింటైన్ ఫుడ్ స్టాక్ ఫర్ అదర్స్ ఇన్ ద కాలనీ అలాంగ్ విత్ ద సెవరల్ అదర్ డ్యూటీస్. ఈ వర్కర్స్ అనేవని ఫుడ్ కలెక్ట్ చేసుకుంటాయి, అదే విధంగా వేరే డ్యూటీస్ కూడా చేస్తుంటుంది అనమాట. జస్ట్ యాస్ ఈ కీప్ కౌస్ ఆఫ్ ఏ మిల్క్, యాండ్స్ కీప్ ఏ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కాల్డ్ ఎఫిడ్ ఆఫ్ ఏ హనీ డ్యూ, ఎఫైడ్ ఆఫ్ ఏ హనీ డ్యూ అని అంటారనమాట. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, హనీ బీస్ ఉంటాయి కదా, అందులో కూడా వర్కర్స్, మేల్స్, ఫీమేల్స్ అన్ని ఉంటాయి కదా, జస్ట్ లైక్ కాలనీస్ లాగా నివసిస్తుంది అనమాట ఈ యాంట్స్ కూడా. లైక్ అస్ యాంట్స్ ఆర్ ఏ గుడ్ ఫార్మర్స్ యాజ్ వెల్. గుడ్ ఫార్మర్స్ అని వేటిని అంటారంటే యాంట్స్ అని అంటారు. దే కట్ లీవ్స్ ఇంటూ పీసెస్ అండ్ క్రియేట్ ఏ బెడ్ టు గ్రో ఏ టైప్ ఆఫ్ ఏ ఫంగస్ విచ్ దే ఈట్. అవి లీవ్స్ ని కట్ చేసుకొని ఒక బెడ్ లాగా చేస్తాయి, అందు మీద ఫంగస్ అనేది గ్రో అవుతుంది కదా, దాన్ని ఫుడ్ లాగా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ యాంట్స్ అనేవి కాలనీస్ లాగా ఫామ్ అవుతాయి. ఇంకా ఏమేమి ఉంటాయి, హనీ బీస్ కూడా కాలనీస్ లాగా ఫామ్ అవుతాయి. ఇందులో వర్కర్స్ ఉంటాయి, సోల్జర్స్ ఉంటారు, ఫీమేల్ అంటారు. సో యాండ్ ని ఏమంటారండి, ఫార్మర్ ఫ్రెండ్ అని కూడా అంటారు, గుడ్ ఫార్మర్స్ అని కూడా అంటారనమాట. యాంట్స్ ని ఏమంటారు, గుడ్ ఫార్మర్స్ అని కూడా అంటారనమాట. దిస్ ఈస్ అబౌట్ ఫుడ్ అనే టాపిక్ అండి. సో ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అదే విధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.